ఈ యొక్క ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ యుద్ధం పరిస్థితులపై మరి సీనియర్ జర్నలిస్ట్ మధు గారు మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. సో మధు గారు గుడ్ మార్నింగ్ అండి, న్యూస్ మార్నింగ్. సో మధు గారు, చూస్తున్నాం మనం గత 4-5 రోజులుగా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? అసలు అమెరికా ఎంట్రీతో ఏం జరగబోతుంది? మరొక వైపు పాకిస్తాన్ కూడా దీంట్లో ఎంట్రీ అయినట్టు తెలుస్తోంది. అట్లాగే ఇంకా 2-3 దేశాలు కూడా, ఇంగ్లాండ్ కూడా దీంట్లో భాగస్వామ్యం, బ్రిటన్ కూడా భాగస్వామ్యం తీసుకుంటున్నట్టు నిన్న మొన్నటి పేపర్లో చూసాం. అసలు ఇది నిజంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే పరిస్థితి ఏంటి అసలు? సార్ ఓకే. సో ఎందుకంటే యాక్చువల్ గా ఇజ్రాయెల్ కు ఇరాన్ పైన ఎందుకు దాడి చేస్తుంది అంటే అక్కడ అణ్వాయుధ అస్త్రాలను తయారు చేయకూడదు. ఓకే ఓకే. గతంలో అంటే ఇప్పుడు మన ప్రపంచ దేశాలను తీసుకుంటే ఒక్క ఇరాన్ లో మాత్రము సొంతంగా కనీసం ఎంతైనా అణ్వాయుధాలు తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా మనం గుర్తించవచ్చు. ఓకే. ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే భయపడుతుంది దాన్ని. ఓకే. ఒకవేళ యుద్ధ వాతావరణం తరచు యుద్ధ వాతావరణం వస్తుంది కాబట్టి ఓకే ఎక్కడ అణ్వాయుధాలను ప్రయోగిస్తుందో దీన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలి అని అమెరికా సాయం కోరుకోవాలి. అమెరికా ఏముంటుంది, ఇరాన్ నువ్వు అణ్వాయుధాలను పెంచుతాడకపోకూడదు, ఖచ్చితంగా దాన్ని నిర్వీర్యం చేయాలి అని కోరుకుంటుంది. ఓకే. ఇజ్రాయెల్ భీకరంగా దాడి చేస్తుంది, ఇరాన్ కూడా దాడి చేస్తుంది. కాకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడే కాదు, గతంలో కూడా అంటే 1978 ఆ ప్రాంతంలో కూడా భారతదేశం సాయం కోరిందని మనం వార్తలు వినిపించాయి. ఇరాన్ పైన దాడి చేయడానికి అంటే పాకిస్తాన్ పైన దాడి చేయడానికి మీరు సహకరించండి అని కోరినట్టుగా మనకు వార్తలు వినిపిస్తుంది. మొరార్జీ దేశాయి వద్దు అంటే మళ్ళీ ఇందిరాగాంధీ హయాంలో మరొకసారి ప్రపోజల్ వస్తే ఆ ప్రపోజల్ ని ఇందిరాగాంధీ మౌనంగా అంగీకరించిన కారణాంతరంలో ఆపేశారు అనేటువంటి వార్తలు మనకు వినవస్తున్నాయి. చూసుకుంటే ఇక్కడ ఈ అంటే ఒకవైపేమో ఇరాన్ సపోర్ట్ గా కొన్ని దేశాలు, ఇజ్రాయెల్ సపోర్ట్ గా మరికొన్ని దేశాలు పోలరైజ్ అయిపోతే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా ఇది అణ్వాయుధ పోటీలుగా మారిపోతుంది. అణ్వాస్త్రాలను ప్రయోగించుకునే దిశగా దారితీస్తే చాలా ప్రమాదం ఉంచుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఈ 2 దేశాల మధ్య శాంతిని నిలపాల్సింది పోయి, ఓకే అమెరికా అంటుంది ఏమని, పాకిస్తాన్ ఆ తర్వాత ఇండియా ఎలాగైతే యుద్ధ విమానం చేశాయో, కాశ్మీర్ విమానం చేశాయో, ఒక ఒప్పందానికి వచ్చాయో, ఈ 2 దేశాలు కూడా మీరు రావాలి అని అంటూ ఉన్నారు. మరి ఎంతవరకు వస్తుంది అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి. అవును, అంటే ఇజ్రాయెల్ లేదంటే అమెరికా ఎంత బెదిరించినా కూడా ఇరాన్ ఎందుకు లొంగట్లేదు? ఇరాన్కు ఉన్న ధైర్యం ఏంటి? ఇరాన్ ఉన్న ధైర్యం ఏంటంటే తన దగ్గర అణుశక్తి ఉంది కాబట్టి. ఓకే. అణుశక్తి ఉంది కాబట్టి అది ఎందుకు లొంగాలి, మాటి ఎందుకు లొంగాలి అనేటువంటి దిశగా ఆలోచిస్తుంది. పైగా ఇరాన్ కూడా ఎక్కడ మించినటువంటి డ్రోన్లను ప్రయోగించి అవును ప్రతిదాడి చేస్తుంది. అవును అవును. ఇజ్రాయెల్ దానికి పోటీగా పౌర నివాసాలపైన దాడి చేయడం. అవునండి, అవును. ఈ నేపథ్యంలో మన భారతీయులు కూడా సురక్షితంగా నిన్న వెనక్కి తీసుకొచ్చారు మొత్తం మన భారతీయులందరినీ, ఇరాన్లో ఉన్న భారతీయులని. రైట్. అంటే 2 ఇప్పుడు అంటే మూడో ప్రపంచ యుద్ధం అవకాశం ఉందా? దీన్ని తగ్గించే, ఈ ఉద్రిక్తతను తగ్గించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కానీ ఎవరు దిగినా కూడా ఈ దేశాలు వినిపించుకునే పరిస్థితిలో కనిపించట్లేదు కదా. అవును. సో అది కనుక కాస్త పెద్ద మనిషి పెద్దల పాత్రను పోషించి ఉదాహరణగా వివరించడం మొదలు వాళ్ళని ఎట్లా వస్తుందా ఏంటి అనే అనుమానాలు. రైట్ సార్, థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మధు గారు 40 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్ ఆయన.
ఈనాడు, సాక్షి లాంటి సుప్రసిద్ధ దినపత్రికల్లో దాదాపు ఒక 4 దశాబ్దాల పాటు ఆయన పనిచేశారు. సో థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఆంధ్రజ్యోతి పేపర్ కనుక ఇవాళ ఎడిషన్ కనుక చూస్తే, సో కాలుష్యం బాధితులైన 38 మంది అధికారులకు షోకాజ్, మీపై ఈ చర్యలు ఎందుకు తీసుకురాదు, యుద్ధంలోకి అమెరికా, ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు అంటూ హుంకరిస్తున్నారు ట్రంప్ సార్. సో సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్. సో ఇక ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మన ఆంధ్రజ్యోతి చాలా విస్తృతమైన కథనాలు ప్రచురించినట్టు చూడొచ్చు. ఎందుకంటే ఏపీలో కూడా షర్మిల లాంటి వాళ్ళ మీద, వాళ్ళ కదలికల మీద, సంభాషణల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది చెప్తున్నారు. తవ్వుతున్న కొద్దీ ప్రభాకర్ రావు లీలలు బయటకు వస్తున్నాయంటున్నారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. సో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాన్ని నిన్న నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే అంటూ మహేష్ గౌడ్ చెప్తున్నారు. నేటి సిట్ ముందుకు బీజేపీ నాయకులు. సో ఇది దానికి విచారణకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. గోదావరి బనకచలను అడ్డుకుందాం, ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీపై సంఘటిత పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నేడు అన్ని పార్టీల ఎంపీలతో అఖిలపక్షం, అందరికీ ఆహ్వానం పంపిన సర్కారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి. సో సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో అఖిలపక్షం నిర్వహించబోతున్నారు. ఇది చాలా పెద్ద కార్యక్రమంగా తీసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అందరికీ ఫోన్లు చేసి ప్రతిపక్ష ఎంపీలందరినీ ఆహ్వానించారు. సో దీనికి ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు. సో ఒక రకంగా బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళన కొంత ఫలించిందనే చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో అందరూ కూడా కదిలారు. రాష్ట్రంలోని లేదంటే కేంద్ర నేతలు కూడా, మన తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలందరూ కూడా కదిలిన పరిస్థితి. సో కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు, కాలహరణం మీడియాలో ప్రచారం ప్రభుత్వ లక్ష్యం. మహిళా రిజర్వేషన్ మాదిలే కులగణన పైన చిత్తశుద్ధి లేదు, ఉంటే తెలంగాణ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. కులగణనకు 10,000 కోట్లు కావాలి, 576 కోట్లే కేటాయించారు. జనగణనకు 10,000 కోట్లు కావాలి. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు దుష్ప్రచారం అన్న బీజేపీ. సో సచిన్ పైలట్ చెప్తున్నారు, కులగణన అనేది దాంట్లో లేదు, కులగణన అనే అంశం మరి రాలేదు. కేవలం 576 కోట్లు కేటాయించేసి మేము జనగణన చేస్తామంటే 10,000 కోట్లు ఖర్చు అవుతుందని ముందే ఒక అంచనా ఉన్న చోట 576 కోట్లతో ఏం చేస్తారు? నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి ఉందా లేదా అని కాంగ్రెస్ నేత ప్రకటించారు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా దిగినట్టే యుద్ధంలోకి, విమర్శల యుద్ధంలోకి. సో